సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఫస్ట్ నుంచి మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా చూసుకుంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కేటగిరీలోనే ఎక్కువ చేస్తారు. అవును అవును. బట్ ఖైదు విషయానికి వచ్చేసరికి కొంచెం చేంజ్ కనిపిస్తుంది. చాలా సినిమాల్లో హీరోకి ఒకలా ఉంటే హీరోయిన్ అంటే జస్ట్ అలా ఒక వచ్చి కనిపించి వెళ్ళిపోతుంది. బట్ ఈ సినిమాలో అలా కాదు. నాకు డైరెక్టర్ ప్రకాష్ గారు చెప్పినప్పుడే నాకు నచ్చింది స్టోరీ. సో నేను చెప్పారు. సో స్టార్టింగ్ నుంచి తన లైఫ్లో ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ క్లైమాక్స్కి వచ్చినప్పటికీ తను ఏం డెసిషన్ తీసుకుంది. సో ఆ హత్యకి గ్రే షేడ్ క్యారెక్టర్లు ఉంటాయి నార్మల్గా లీడ్ యాక్టర్స్ అయినప్పటికీ కూడా ఈసారి గ్రే షేడ్ ఎక్కువ వస్తున్నాయి. సో అలాంటి రోల్స్ ఏమన్నా వస్తున్నాయా? అలాంటివి కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? క్యారెక్టర్కి వెయిట్ ఉంది. సో అది నేను 100% బిలీవ్ చేసి చేయగలుగుతానంటే డెఫినెట్గా చేస్తాను. చాలా మంది అంటూ ఉంటారు ఏంటి మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు ఇంకా ఏంటి లక్ అది అంతా మన చేతిలో ఉండదు. నాకు ఒకటే తెలుసు, నాకు ఇచ్చిన ఒక క్యారెక్టర్ని బేసికలీ మీరు ఎక్కడ కూడా గ్లామరస్ గా ఓవర్ డోస్ ఎక్కడా చూపించలేదు ఇప్పటిదాకా లేదు. సో బౌండరీస్ ఉన్నాయా మీకు ఏమన్నా? మోడర్న్ చేయను అని కాదు, అది ఆ కాస్ట్యూమ్ లో కానీ చూపించే విధానంలో నేను ఎంత కంఫర్టబుల్ ఉన్నానో అదొకటే చూస్తాను. లైక్ తెలుగు హీరోయిన్లు అంత సపోర్ట్ చేయరు, లేదు తెలుగు హీరోయిన్లు కొంచెం రూల్స్ పెడతారు, ఈ టైం దాటిన తర్వాత వెళ్ళిపోతాం అంటారు. సో ఇలాంటి కమెంట్స్ విన్నప్పుడు మీరేం చెప్తారు? తెలుగు యాక్ట్రెస్ నిజంగా ఫ్లెక్సిబుల్ గా ఉండరా? అంటే కొంచెం ట్రెడిషన్ గా ఉంటారు మాక్సిమం తెలుగు వాళ్ళు, లైక్ కొంచెం మోడర్న్ డ్రెస్ వేయడానికి అన్కంఫర్ట్ గా ఉంటారు. సో మనకి ఆ పక్క నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే అంటే వైలెన్స్ కనిపించింది. వైలెన్స్ పార్ట్ లో మీ పార్ట్ ఎంత? ఆ వైలెన్స్ మీకు ట్రైలర్ లో కనిపించిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వైలెన్స్ దీంట్లో. సో అది మీ థియేటర్ నార్మల్లీ వైలెన్స్ లవరేనా మీరు? ఐ మీన్ అన్ని అలా ఏం లేదండి, ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఏం లేదు. అదే నేను చేయగలను అంటే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో సరదాగా ఒక మాట చెప్తున్నాను. ప్రభాస్ గారిని మనం మనోహరి సాంగ్ లో ఒక 3 అమ్మాయిలతో చూసాం. బట్ ఆయన స్టేజ్ మీద ఒక 4-5 అమ్మాయిలు చుట్టుపక్కల ఉంటే ఆయన చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇంట్రోవర్ట్ కాబట్టి. సో ఈవిడ కూడా ఆల్మోస్ట్ 10+ ప్రాజెక్ట్స్లో మనకి సైలెంట్గా కనిపిస్తూ వెళ్ళిపోతున్నారు, చాలా సినిమాల్లో లీడ్ యాక్టర్స్గా చేస్తూ. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అండి సోలో ఎంట్రీ ఇవ్వడానికి వచ్చారు. ఇంతకుముందు గ్రూప్గా వచ్చారు. ఆవిడ రేఖా నిరోష అనమాట. సో ఖైదు అని రీసెంట్గా ఒక సినిమా వస్తుంది, కెరియర్ టర్నింగ్ సినిమా అవ్వబోతుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆవిడ రా అండ్ ఆ రూరల్ బ్యాక్డ్రాప్లో కొంచెం ఇంటెన్స్ రోల్ చేయబోతున్నారు కాబట్టి మాట్లాడదాం. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఏంటి క్వశ్చన్ అడగకుండానే అసలు హాయ్ చెప్తానే ఎలా ఉన్నారు అని అంత యాక్టివ్గా మాట్లాడుతున్నారు. చాలా చేంజ్ అయిపోయారు. అవునా? ఏదో అలా అలా కొంచెం కొంచెం చాలా లిమిటెడ్గా రిజర్వ్డ్గా మాట్లాడేవారు కదా స్టార్టింగ్ లో. అవును. ఇప్పుడు అంతేనా? అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అంతేనా? అలాగే చేస్తా? ఫస్ట్ అలానే ఉంటుంది, తర్వాత కొంచెం క్లోజ్ అయితే మాట్లాడుతూ ఉంటాను. ఐ మీన్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు అన్ని. తప్పదు కదండి, ఫ్యాన్స్ కోసం లాగేస్తున్నారు అట్లా నన్ను ఇంకా ముందుకి. సో మోస్ట్లీ అంటే నార్మల్గా మీకు ఉన్న ఫాలోవర్స్ లో మోస్ట్లీ వినిపించే కాంప్లిమెంట్స్ ఏంటంటే అమ్మాయిలు అంటే పొగుడుతూ ఉంటారు. దట్టు మన తెలుగు అమ్మాయి కాబట్టి ఆబ్వియస్లీ క్యూటీ అంటారు, పక్కింటి అమ్మాయి అంటారు. సో బేసికలీ మీకున్న ఫస్ట్ నుంచి మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా చూసుకుంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కేటగిరీలోనే ఎక్కువ చేస్తారు. అవును అవును. బాగా గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేయలేదు అసలు. నార్మల్ రోల్స్ ఎక్కువగా, చుడిదార్స్, ఇదే ఒక చిన్న బింది, సింపుల్ గా వచ్చేసి ఇలా వెళ్ళిపోతా. బట్ ఖైదు విషయానికి వచ్చేసరికి కొంచెం చేంజ్ కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ వైజ్ లో. అవును అండి, అవును. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ నా దీంట్లో. లైక్ చాలా సినిమాల్లో హీరోకి ఒకలా ఉంటే హీరోయిన్ అంటే జస్ట్ అలా ఒక వచ్చి కనిపించి వెళ్ళిపోతుంది. బట్ ఈ సినిమాలో అలా కాదు. నాకు డైరెక్టర్ ప్రకాష్ గారు చెప్పినప్పుడే నాకు నచ్చింది స్టోరీ. సో నేను చెప్పారు మరి ఇలా ఉంటుందమ్మా. సో ఒక సింగిల్ ఉమెన్ తన స్టార్టింగ్ నుంచి, మీరు ట్రైలర్ చూసే ఉంటారు. సో స్టార్టింగ్ నుంచి తన లైఫ్ లో ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ క్లైమాక్స్కి వచ్చినప్పటికీ తను ఏం డెసిషన్ తీసుకుంది. సో ఆ హత్యకి గల కారణాలు ఏమిటి అనేది రేపు మీకు థియేటర్లో 28న చూస్తే అర్థమవుతుందండి. సో బేసికల్లీ ఐ మీన్ గ్రే షేడ్ క్యారెక్టర్లు ఉంటాయి నార్మల్గా లీడ్ యాక్టర్స్ అయినప్పటికీ కూడా ఈసారి గ్రే షేడ్ ఎక్కువ వస్తున్నాయి. విరూపాక్ష చూసుకుంటే హీరోయిన్ వెళ్ళనని లాస్ట్ వరకు తెలియదు మనకి. లాస్ట్ గ్రే షేడ్ ఎంత ఉంటుందా అని చెప్పి అనిపిస్తుంది. సో అలాంటి రోల్స్ ఏమన్నా వస్తున్నాయా? అలాంటివి కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత, ఈ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం డౌట్ వచ్చింది, ఇలాంటివి యాక్సెప్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారు అని. ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి వెయిట్ ఉంది. సో అది నేను 100% బిలీవ్ చేసి చేయగలుగుతానంటే డెఫినెట్ గా చేస్తాను. చాలా మంది అంటూ ఉంటారు ఏంటి మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు
ఉన్నారు, ఇంకా ఏంటి లక్ అది అంతా మన చేతిలో ఉండదు. నాకు ఒకటే తెలుసు, నాకు ఇచ్చిన ఒక క్యారెక్టర్ ని నా వంతు నేను ప్రయత్నం చేసి దాన్ని ఇలా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. హిట్ అంటారా ఇంకా సెకండరీ, మన చేతిలో ఉంది, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో అదొకటి బిలీవ్ చేస్తాను. ఒక డైరెక్టర్ తో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కానీ నా క్యారెక్టర్ ఏంటి, అది ఎంతవరకు చేయగలను, అదొకటి బిలీవ్ చేస్తాను. సో మీకు గుర్తుంటే నేను ఒక 3 years బ్యాక్ ఇంటర్వ్యూస్ లో టెక్మక్క తాండా కంటే ముందు చెప్పా మీ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండి అని చెప్పా. ఇప్పుడు నిజంగా మీకు వచ్చిన ఐ మీన్ మీ మీద ఉన్నది ఏంటంటే ఎక్స్ప్రెసివ్ ఐస్ అని ఒకటి, ఆబ్వియస్లీ తెలుగు హీరోయిన్ కాబట్టి మీ డిక్షన్ గురించి ఒకటి మాట్లాడతారు, అంటే చాలా సులువుగా ప్రొనౌన్స్ చేయగలరు ఏదైనా. సో ఈ 2 ఉన్నాయి. ఇది కాకుండా మీ బలాలు ఇవి అని చెప్పి ఎవరన్నా చెప్పిన ఉంటాయి కదా, ఇప్పుడు ఈ డైరెక్టర్ గానీ ఖైదు డైరెక్టర్ గానీ, సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే పర్ఫార్మెన్స్ వైజ్ గానీ నాకు ప్రతి డైరెక్టర్ ఒక ఆడిషన్, నేను ఏ సినిమాకి వెళ్ళినా ఆడిషన్ తీసుకోమని చెప్తాను. వాళ్ళు కూడా సో వాళ్ళ క్యారెక్టర్ నచ్చితేనే నన్ను తీసుకోండి, సో రికమెండేషన్ తో నేను మాక్సిమం పోను. ఏదైనా సరే వాళ్ళకి నేను ఆ క్యారెక్టర్ లో కనిపించాలి, అప్పుడే నేను వాళ్ళు బిలీవ్ చేస్తే ఫస్ట్ అప్పుడు నాకు నమ్మకం వస్తుంది. ఓకే మీరు నమ్ముతున్నారా, ఓకే నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను. సో అలానే చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు టిల్ టుడే. సో ఖడ్గన్ సినిమాలో సంగీత గారు ఒక్క ఛాన్స్ అని అలా ఉంటారు, ఆ స్టేజ్ లో ఉంటారు. బట్ కొంచెం మనకి ఎప్పుడైతే గ్రోత్ వచ్చిందో, మనం ఐ మీన్ డిమాండింగ్ యాక్టర్స్ గా మారామో, అప్పుడు మనం రిజెక్ట్ చేసే స్టేజ్ లో ఉంటాం కొన్ని స్క్రిప్ట్స్ నచ్చక. బట్ స్టార్టింగ్ ఏది వచ్చినా పర్వాలేదు ఒక్క ఛాన్స్ అనే స్టేజ్ లో ఉంటారు. సో బేసికలీ మీరు ఈ ప్రాసెస్ లో ఏమన్నా రిజెక్షన్కి వెళ్ళిన స్టేజ్ లో ఉన్నారంటే మీరు నచ్చింది ఏదైనా రిజెక్ట్ చేస్తూ ఉన్నారా? యా అండి, చాలానే. ఐ మీన్ నాకు అది సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను చెప్పేస్తాను, సార్ నేను దీనికి నాకు అంత అనిపించట్లేదు సార్ అని చెప్పేస్తాను నేను. అంటే అలా మొహం మీద చెప్పేయకుండా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో నాకంటే మేబీ నేను చేయలేనేమో ఇలాగా, సో ఇంకొకరు ఎవరైనా మీరే చూడండి బాగుంటుంది ఈ క్యారెక్టర్కి, వాళ్ళు చేయగలుగుతారేమో. లైక్ ఎక్కువ మోడర్న్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు బేసిక్గా చాలా మంది చూడగానే ప్రొఫైల్ చూడగానే ఓకే పక్కింటి అమ్మాయి, మా ఊరు అమ్మాయి, ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నన్నే అప్రోచ్ అవుతారు. ఎందుకంటే లైక్ హైదరాబాద్ లో చాలా తక్కువ మంది ఉన్నారంట తెలుగు అమ్మాయిలు. సో దాంట్లో చాలా మంది వెతుక్కుంటూ నాకు కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే గుర్తిస్తున్నారు జనాలు నన్ను కూడా అని. సో ఎందుకు అడిగానంటే బేసికలీ మీరు ఎక్కడ కూడా గ్లామరస్ గా ఓవర్ డోస్ ఎక్కడా చూపించలేదు ఇప్పుడు దాకా, లేదు. సో బౌండరీస్ ఉన్నాయా మీకు ఏమన్నా? అదే నా కంఫర్ట్స్ ఎండ్ ఆఫ్ ద డే. లైక్ మోడర్న్ చేయను అని కాదు, అది ఆ కాస్ట్యూమ్ లో కానీ చూపించే విధానంలో నేను ఎంత కంఫర్టబుల్ ఉన్నానో అదొకటే చూస్తాను. ఇంట్లో నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి బౌండరీస్ ఏం లేవా? ఎవరు ఎంత ఏం చెప్పరు, నా సాటిస్ఫాక్షన్ ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్. సో అది నేను చేయగలుగుతానంటే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ కోసం నేను ఆ కాస్ట్యూమ్ వేసుకున్నా నా ఫేస్ లో తెలిసిపోతుంది, ఇది నాట్ కంఫర్టబుల్, ఇది చేయలేకపోతుంది, నాకు తెలిసిపోతుంది ఈజీగా. సో అందుకని ఎంతవరకు కంఫర్ట్ ఉందో అంతవరకు చెప్పేస్తాను అనమాట ముందు స్టోరీ వినేటప్పుడు. కానీ ఇలా ఉందండి ఇంతవరకు అయితే ఓకే నాకు, అదర్వైజ్ నేను చేయలేనంటే చెప్పేస్తాను. సో ఈ ఖైదు సినిమాకి వచ్చేసరికి మీది ఆల్మోస్ట్ సెంట్రిక్ క్యారెక్టర్ వచ్చింది. యా అవునండి, మీరే ఐ మీన్ ఫేస్ ఆఫ్ ద మూవీ అన్నట్టు బాగా సెంట్రిక్ ఫిల్మ్ ఇది మీకు. బట్ కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే లైక్ స్టార్ స్టడెడ్ ఫిల్మ్స్ లో స్టార్స్ ఉన్న సినిమాలో చిన్న రోల్ కనిపించినా చాలు, 10 నిమిషాలు కనిపించినా చాలు, దానికి వచ్చే రికగ్నిషన్ వేరే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే మనం డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ మనమే ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వాలి, మనమే సెంటర్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వాలి అని కొన్ని కోరుకుంటూ ఉంటారు. మీ టేస్ట్ ఎలా ఉంటుంది? అంటే మీ ఏ సినిమాలు అయితే మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి? సో నేను అంటే నాకు ఎక్కువ విలేజ్ బ్యాక్ డ్రాప్, డస్కీ స్కిన్ టోను, ఒక లైక్ హాఫ్ శారీ, చాలా న్యాచురల్ గా ఉండే క్యారెక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం అండి. సో నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మాక్సిమం నా చూస్తే మీకు అన్ని అలానే ఉంటాయి, లైక్ విలేజ్ అమ్మాయి లాగా, ఒక ట్రెడిషనల్ అమ్మాయి ఇలానే ఉంటాయి. సో అండ్ ఫస్ట్ థింగ్ అది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని క్యారెక్టర్ చూస్తాను, వెయిట్ ఎంత ఉంది, సో అది 1 minute ఉందా, 5 minutes ఉందా, 10 minutes కాదు, ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీకి ఏమైనా ఇంపార్టెంట్ టర్న్ అవుతుందా అనే క్యారెక్టర్స్ బాగా లైక్ చేస్తాను నేను. అది ఇప్పుడు పెద్ద సినిమాల్లో కూడా చేశాను, దేవరా కూడా చేశాను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో చాలా మంది అంటూ ఉంటారు అనమాట, లీడ్స్ కూడా చేస్తున్నారు, పెద్ద సినిమాలో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు అంటే నాకు నచ్చింది అంటే నేను చేయగలుగుతాను. అది ఒకటి బాగా. మీరు మేకింగ్ వైజ్, ఆడియన్స్ నుంచి వచ్చిన రిసెప్షన్ వైజ్ ఎలాంటి డిఫరెన్సెస్ చూసారు? అంటే ఇప్పుడు మేకింగ్ లో ఆయన పెద్ద డైరెక్టర్, పెద్ద కమర్షియల్ వాల్యూస్ ఉన్న, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమాలు అనుకోండి, ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటది, అక్కడ మేకింగ్ వేరే ఉంటది, మీరే స్టన్ అయ్యి విజువల్ వావ్ ఏంటి అని అనిపించిన సందర్భాలు ఉంటాయి. పాపం చిన్న వాళ్ళ దగ్గర ఏంటంటే ప్యాషన్ డ్రైవ్ చేస్తూ ఉంటది, వాళ్ళకి బడ్జెట్ తక్కువ ఉన్న ప్యాషన్ ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటది. సో ఇలాగా మేకింగ్ లో గానీ లేదంటే ఆడియన్స్ రిసెప్షన్ లో పెద్ద సినిమాలో కనిపిస్తే వావ్ అంటారు, చిన్న సినిమాలను కొన్ని అంత ఎక్కువ ఐ మీన్ పర్ఫార్మెన్స్ వైజ్ క్రిటిసిజం ఉంటది కానీ దీనికి కొంచెం అటెన్షన్ ఎక్కువ ఉంటదేమో అనే డౌట్లు ఉంటాయి. సో మీరు మేకింగ్ వైజ్, ఆడియన్స్ రిసెప్షన్ వైజ్ ఎలాంటి చేంజెస్ చూసారు?
రెండిట్లకి డిఫరెన్సెస్? యా అండి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎంత చేసినా పెద్ద సినిమా ఎందుకు చేస్తారంటే అందరూ ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చిన్న సినిమాలు ఏంటంటే ఇప్పుడు అసలు చిన్న సినిమాలు థియేటర్కి వెళ్ళి ఎవరు చూడట్లేదు, ఓటీటీకి ఎక్కువ మార్కెట్ వచ్చేసింది. సో 2 విధాలుగా ఆలోచిస్తాను నేను. అలా అని ఇప్పుడు ఏ క్యారెక్టర్ మిస్ చేసుకొని ఇన్ కేసు రేపొద్దున్న ఏ పెద్ద సినిమాలలో లైక్ 1 or 2 days అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నారు అనుకోండి, చేస్తాను. అదే ఇప్పుడు ఇంకో కొత్త డైరెక్టర్ వచ్చేసి ఇలా నా దగ్గర మంచి స్టోరీ ఉందండి, నా క్యారెక్టర్ మీరు సూటబుల్ అవుతారు అంటే దాన్ని కూడా చేయడానికి నేను రెడీ. సో ఏ క్యారెక్టర్ అయినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పర్టికులర్గా హీరోయిన్ అవ్వాలి, ఇది చేయాలి అలా ఏం లేదు. పెద్ద సినిమాలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ కోసం చేస్తానండి. సో డైరెక్టర్స్ చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. సో ఏది ఎలా చేయగలము, లైక్ పెద్ద టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరి దగ్గర చాలా నేర్చుకోవచ్చు. కొత్త వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర మంచి మంచి కంటెంట్లు కూడా ఉంటున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లైక్ చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా సినిమాలు లైక్ బలగం కానీ ఇవన్నీ చిన్న చిన్న సినిమాలకి స్టార్ట్ చేసి చాలా హిట్స్ అయినాయి. సో అది బిలీవ్ చేస్తాను అనమాట. సో ఏది ఎప్పుడు ఎక్కడ ఇది అవుతుందో తెలియదు కదా. సో అందుకని మాక్సిమం చేసుకుంటూ వెళ్తున్నాను అలా స్లోగా. లెట్స్ సీ, చూడాలి. సో దయవర సెట్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? అదంతా అబ్జర్వ్ చేసి ఉంటారు, వాళ్ళ విజన్ కానీ ఎన్టీఆర్ గారి డెడికేషన్ కానీ లైక్ కొరటాల శివ గారి డైరెక్షన్ కానీ ప్రతి డైరెక్టర్ దగ్గర నేను అబ్జర్వేషన్ బాగా చేస్తాను అనమాట. ఓకే వీళ్ళు మేకింగ్ ఇలా ఉంటుంది, ఓకే మనం ఇలా చేయాలి. సో అలా చాలా నేర్చుకున్నాను దేవరా నుంచి కూడా. ఎక్స్పీరియన్స్ అంతా పోక్ చేసుకుంటాను అనమాట అక్కడ తెచ్చుకుని. సో ఇప్పుడు ఖైదు విషయానికి వస్తే ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయిన ఏదైనా సీన్ ఉందా? అంటే మీరు మొత్తం డ్రైన్ అయిపోయి మొత్తం ఎమోషన్స్ బయటపెట్టి ఈవెన్ పక్కన కెమెరాస్ ఆన్ అయిన తర్వాత ఆ డెప్త్ లోకి వెళ్ళిపోయి ఆ సీన్ డెప్త్ లోకి పక్కన ఎవరున్నారు అనేది మర్చిపోయి పర్ఫార్మ్ చేసిన సీన్ ఏదైనా? అండి, క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అలానే ఉంటాయి. సో ఫుల్ ఎమోషన్ సీన్స్ లైక్ ఒక ఫ్యామిలీ అందరు వెళ్ళి హ్యాపీగా. ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ లో ఎక్కువ లవ్ కంటెంట్స్ కి కానీ ఫనీకి కానీ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. ఒక సెంటిమెంట్, ఒక ఉమెన్ కి సంబంధించిన తన లైఫ్ స్టైల్ ఏంటి, తను మీ ట్రైలర్ లో చూస్తే స్టార్టింగ్ ఒక మిషన్ కుట్టుకునే అమ్మాయి తన లైఫ్ లో చాలా టర్న్స్ అవుతూ ఉంటుంది. లైక్ ఒక పెళ్ళి అయిన తర్వాత తన లైఫ్ ఏంటి, తను ఎలా లీడ్ చేసుకోగలిగింది అనే ఎలా ఉంటుందండి ఫిలిం మొత్తం. సో ఫుల్లీ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో సక్సెస్ ఫార్ములా, ఐ మీన్ సక్సెస్ డెఫినేషన్ లో ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎంత ఇన్స్టెంట్ గా సక్సెస్ అయితే, ఫేమ్ వస్తే ఎంత ఇన్స్టెంట్ గా మన రెమ్యూనరేషన్లు పెరిగితే అది సక్సెస్ అంటారు. కొంతమంది ఏంటి లాంగ్ రన్ లో మనకు ఒక చెడ్డ పేరు కూడా ఉండకూడదు, ఎక్కాలి కానీ దిగకూడదు. మనం ఐ మీన్ మనకు అవకాశాలు ఇలా వస్తూ ఉండాలి తప్ప ఎక్కడ ఆగిపోయి ఇలా ఒకసారి వచ్చేసి ఒకసారి ఆగిపోయి డౌన్ ఫాల్ కూడా ఉండకూడదు అని, ఇది సక్సెస్ అని కొంతమంది అంటారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే లైక్ బేబీ సినిమా చూసాం, ఇన్స్టెంట్ ఒక్క సినిమాతో ఆవిడ జమ్మని లేచారు. సో అలా కొంతమంది ఏంటంటే ఇది లాంగ్ రన్ నడుస్తుంది అంటే నమ్మకం లేదు. ఫేమ్ బజ్ ఒకసారి వస్తుంది, మళ్ళీ తర్వాత ఒక 3 years తర్వాత వాళ్ళు కనిపించను కూడా కనిపించరు. కొంతమంది కేసెస్ లో అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అలా కాన్స్టెంట్ గా ఇప్పుడు మీ నెంబర్ పెరుగుతా ఉంది ఫిల్మోగ్రఫీలో, ఆల్మోస్ట్ 10+ ప్రాజెక్ట్స్ చేసుకుంటే. సో ఇది సక్సెస్ అని కొంతమంది అంటారు. మీ డెఫినేషన్ ఏంటి? అదే అండి, ఇప్పుడు మనం సక్సెస్ ని మనం జడ్జ్మెంట్ చేయలేము. ఎప్పుడు సక్సెస్ వస్తుంది, ఏ ఫిలింకి వస్తుంది జడ్జ్మెంట్ చేయలేము. నేనేంటంటే నా లక్ అనుకోవాలో గాడ్ గిఫ్ట్ అనుకోవాలో పర్లేదు కానీ ప్యారలల్ గా చేసుకుంటూ వెళ్తున్నాను. అదే పెద్ద సినిమాలు కానీ లైక్ మీడియం బడ్జెట్ సినిమాలు కానీ ఓటీటీకి సిరీస్ కానీ చేసుకుంటూ వెళ్తున్నాను. సక్సెస్ ని నేను నమ్ముతాను, బట్ అది ఎప్పుడు వస్తుందని మన చేతిలో ఉండదు. సో ఒకటే ఏంటంటే నాకు ఆ రోజు వచ్చిన ఈ రోజు ఇది నాది, ఈ రోజు నేనంటూ ఆ క్యారెక్టర్కి ఎంత న్యాయం చేయగలను, నేను ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలను, ఇది ఒకటే బిలీవ్ చేస్తానండి నేను. సక్సెస్ అంటారా, ఓకే సక్సెస్ ఒకేసారి వచ్చేస్తుంది, అలానే ఒకేసారి పడిపోతారు చాలా మంది. సో నేనేంటంటే మెల్లమెల్లగా వెళ్దాం. ఏమి లైక్ నిర్మలమ్మ గారి వరకు షెడ్యూల్ వేసుకున్నాను నేను ఇండస్ట్రీలో. సో అప్పటి వరకు మీరు మనం కలిసి ఇంకా చాలా ఇంటర్వ్యూలు చేద్దాం. సో నో ప్రాబ్లం, నాకైతే ఏది అంత రిగ్రెట్ అంటే ఏం లేదు, పర్లేదు. వస్తూ ఉంటే అప్ అండ్ డౌన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. స్కేల్ పెద్దగా ఉంది కదా నాకు, నిర్మలమ్మ గారి వరకు స్కేల్ ఉంది. సో ఆ ఏజ్ వచ్చే వరకు ఇండస్ట్రీ నిధులు అయితే వెళ్ళను, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మంచి ప్లానింగ్ తో వచ్చారు, డేటా తీసుకుని. అంటే ఇప్పుడు మనం అంత సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ముందు వావ్ నువ్వు సూపర్ గా చేసావంటారు, మన వెనకాల అమ్మాయ అంటారు. సో అవన్నీ మనం వింటూ వస్తాం. మన చుట్టుపక్కల రైట్ హ్యాండ్ లో కొన్ని వినిపిస్తాయి, లెఫ్ట్ ఇయర్ లోంచి కొన్ని, రైట్ ఇయర్ లోంచి వినిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ ఉన్నప్పుడు సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ గా ఒక కెమెరా ముందు మన ఫేస్ లో ప్రతి ఎమోషన్ తెలిసిపోతుంది. సో మన మైండ్ లో ఒకటి పెట్టుకుని మన ఫేస్ లో ఒకటి చేయలేము. సో అందుకే నేను ఒకటి పెట్టుకున్నామంట, నువ్వు దేనికి ఫీల్ అవ్వకు, నువ్వు స్టార్ అవుతావా లేక హీరోయిన్ అవుతావా ఇంకొకటి కాదు రేఖ, నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఉంటావు. సో ఏది పెద్ద లైట్ తీసుకో అన్ని, అంతే.
నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ గా నిర్మలమ్మ గారి వరకు స్కేల్ వేసుకున్నాను అనమాట. యా సో ఇప్పటి నుంచో ఉన్న చాలా మంది చెప్పేది ఏంటంటే తెలుగు హీరోయిన్లని ఎంకరేజ్ చేయండి అని. ఓకే, సమ్ వాట్ కొన్ని చోట్ల బాగానే అవుతుంది, కొన్ని చోట్ల ఇంకా అది ఉంది. దానికి కొంతమంది డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీకు రీసెంట్ గా కూడా కొంతమంది స్టేజ్ మీదే చెప్తున్నారు, లైక్ వాళ్ళు ఏ ఆవేశంతో చెప్తున్నారు అంటే తెలియదు కానీ, లైక్ తెలుగు హీరోయిన్లు అంత సపోర్ట్ చేయరు, లేదా తెలుగు హీరోయిన్లు కొంచెం రూల్స్ పెడతారు, ఈ టైం దాటిన తర్వాత వెళ్ళిపోతాం అంటారు, కొంచెం వాళ్ళే కొంచెం కంఫర్టబుల్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు టైమింగ్స్ వైజ్ అని చెప్పి కొంతమంది ఓపెన్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి కమెంట్స్ విన్నప్పుడు మీరేం చెప్తారు? తెలుగు యాక్ట్రెస్ నిజంగా ఫ్లెక్సిబుల్ గా ఉండరా? అలా అని ఎందుకు ఉండరు అండి. నా వరకు అయితే మేబీ నేను చెప్పకూడదు ఆ విషయం, అదర్ పర్సన్స్ డైరెక్టర్స్ కానీ చెప్పాలి. సో అలా ఏం లేదండి. చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, తెలుగు అమ్మాయిల కోసం చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. సో ఆప్షన్ ఫస్ట్ తెలుగు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక్కడ లేదు, వాళ్ళకి ఆ క్యారెక్టర్లు దొరకట్లేదు అంటేనే అదర్ ప్లేస్ కి వెళ్తున్నారు ఆర్టిస్ట్ కోసం. సో లేదు, అలా ఏం లేదండి. అలా రెండు విధాలుగా ఉంది. తెలుగు వాళ్ళు కంఫర్ట్ అంటే కొంచెం ట్రెడిషన్ గా ఉంటారు మాక్సిమం తెలుగు వాళ్ళు, లైక్ కొంచెం మోడర్న్ డ్రెస్లు వేయడానికి అన్కంఫర్ట్ గా ఉంటారు. సో మనకి ఆ పక్క నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎనీథింగ్ ఓకే, అన్ని ఓకే, డ్రెస్ విషయంలో కానీ లైక్ లిప్ లాక్స్ ఆర్ సంథింగ్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉందంటే డెఫినెట్ గా వాళ్ళు అక్కడి నుంచే ప్రిఫర్ చేస్తున్నారు. సో మేబీ దాని వల్లనేమో. అలా అని తెలుగు వాళ్ళు లేకపోవడం ఏం లేదు. నేను ఉన్నాను కదండి, 10 సినిమాలు చేశాను, నేనే ఎగ్జాంపుల్ అందరు తెలుగు వాళ్ళకి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, నెగిటివ్ గా అనుకోకండి. చెప్పండి. సో బేసికల్లీ ఏంటంటే మీలాంటి వాళ్ళని సినిమాలు ఇప్పుడు మంచిగా సినిమాలు తీస్తున్నారు, బాగున్నాయి, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే కొన్ని స్టార్ స్టడెడ్ ఫిల్మ్స్ కానీ, లేదంటే కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కానీ, లేదంటే ఈవెన్ కొంతమంది ఫ్రెష్ ఫేసెస్ ని తీసుకొచ్చినా కూడా బయట నుంచి తీసుకురావడం ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ లీడ్ అనేసరికి ఎక్కువగా బయట వాళ్ళనే చూస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళకి అంత పొటెన్షియల్ లేదనేది వాళ్ళ ఫీలింగ్. బికాస్ జాన్వీ కపూర్ గారు పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, శ్రీదేవి గారు కూతురు అయి ఉండొచ్చు. తెలుగు వాళ్ళు అదే ప్లేస్ లో అదే క్యారెక్టర్ లో ఒక తెలుగు అమ్మాయిని ఒక ఫ్రెష్ ఫేస్ ని పెడితే ఆ రీచ్ రాదంటారా? అంత పొటెన్షియల్ లేదంటారా? అటెన్షన్ గ్రాప్ చేయలేరు అంటారా? ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ అండి, ఆర్టిస్ట్ అని కదా, ఒక కథ డెప్త్ ఉందంటే ఎవరిని పెట్టినా చేయొచ్చు. ఐ థింక్ అదైతే నేను నమ్ముతాను. సూపర్ బాగా చెప్పారు, ఈవెన్ ఆడియన్స్ కూడా బిలీవ్ చేస్తున్నారు. మరి ఎందుకు డైరెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ అదే అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా, వాళ్ళ విజన్ ఏముందో తెలియదు. సో అండ్ ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు చూసుకుంటే ఇక్కడ హీరోలా ఎవరా కాదు, ఫస్ట్ స్టోరీ కనపడుతుంది. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ ఛత్రపతి నుంచి కానీ ఎవ్రీ స్టోరీ. ఇప్పుడు అందరూ చాలా మంది అప్డేట్ అయిపోయారు. ఇప్పుడు చాలా మంది కొత్త సినిమాలు, చాలా లైక్ ఈ రీసెంట్ గా వచ్చిన సినిమాలు కానీ కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో ఇప్పుడు అందరు ఫోకస్ చేసేది డైరెక్టర్స్ స్టోరీ. మన దగ్గర కంటెంట్ ఉంటే మనం ఎవరు లైక్ అలా వెళ్తున్న అమ్మాయిని తీసుకొచ్చి కూడా ఆర్టిస్ట్ గా చేయొచ్చు మనం అనే ఒక న్యాచురాలిటీ వస్తుందని నమ్ముతున్నారు చాలా మంది. సో మేబీ వాళ్ళ విజన్ ఏముందో తెలీదు, నాకైతే తెలీదు. ఇప్పటి వరకు నేను అనుకున్నాను, అవును అలా అయితే బాగుండు కదా, ఈ తెలుగు అమ్మాయిలు వీళ్ళు అయితే బాగుంటారు కదా అని నాకు అనిపించింది చాలా సార్లు. ఒకనొక టైంలో అంటే రాజమౌళి గారి సినిమాలు హిట్ అవడం కూడా ఒక స్టార్ హీరో వల్ల, ఒక ఫేమ్ ఉన్న హీరో వల్ల హిట్ అయిని అనే ఐడియా వచ్చినప్పుడు, చాలా మందికి అనే డౌట్ వచ్చినప్పుడు ఆయన ఏగా సినిమా తీశారు, ఏగన్ పెట్టి తీశారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈవెన్ రాజమౌళి గారు అయినా కూడా ప్రియాంక చోప్రాని తీసుకురావడం, ఈ కైండ్ ఆఫ్ నడుస్తుంది. మళ్ళీ రెగ్యులర్ ప్యాటర్న్ లో పడిపోతున్నారు. మధ్యలో ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా ఒక ప్రయోగం చేసి, అసలు హీరోతో సంబంధం లేదు, హీరోయిన్ తో సంబంధం లేదు, కంటెంట్ మ్యాటర్స్, కాస్టింగ్ గానీ డైరెక్టర్ గానీ ఏది సంబంధం లేదు, కాస్ట్ మ్యాటర్స్ అని, అదే కంటెంట్ మ్యాటర్స్ అని చెప్తున్నారు. బట్ మళ్ళీ తిరిగి అదే పాత పందాకి వెళ్ళిపోతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని తెస్తే అక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు లైక్ ప్రభాస్ గారు ఉన్నారు, ఆ ప్రభాస్ అంటే తెలుగు అబ్బాయి అబ్బా అని ఒకరు ఉంటారు, లైక్ మమ్ముటి గారు కానీ అక్కడ మలయాళం వాళ్ళు అని, లైక్ ప్రియాంక గారు అంటే ఇప్పుడు బాలీవుడ్ లో హాలీవుడ్ లో ఇలా అని వాళ్ళు ఏంటంటే ఓకే మన అనే ఫీలింగ్ ఉంటది కదా. సో తెలుగు వాళ్ళకి ఏంటంటే మన హీరో అబ్బా మనం వెళ్ళాలి అబ్బా సినిమాకి, ఆ ఒక్క ఇది కోసం మేబీ చేసినారేమో. అది నాకు అంత పెద్ద జడ్జిమెంట్ చేయలేదు నేను, అంతవరకు స్కేల్ నాకు తెలియదు. సో నాకు తెలిసినంత వరకు మేబీ అదే అయి ఉండొచ్చు. సినిమా అంటే ఏంటి మీ దృష్టిలో? సినిమా అంటే ఆనందం అండి, ఆనందం. ఎప్పుడైనా ఏదైనా బాధ ఉన్నా ఒక ఫ్యామిలీతో ఒక అకేషన్ కానీ ఇలా పండగ వచ్చిందంటే చాలు అందరం కలిసి సినిమాకి వెళ్ళాలి. సో ఏదైనా ఒక ఎమోషన్ ఉందనుకో, ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకోండి, అరే నా పిల్లి ఇలా చేసిందిరా, నేను కూడా ఇలానే లవ్ లో ఉండే అని ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ తో కనెక్ట్ అయ్యే సినిమా అండి.
అండ్ నార్మల్లీ సెకం అంటారు, డికేట్స్ మారినప్పుడు కొంచెం కొంచెం చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఈవెన్ జనరేషన్స్ అంటారు, ఇప్పుడు జెన్జీ నడుస్తుంది, దీనికి ముందు దాన్ని ఏమనేవారు నాకు అంత ఐడియా రావట్లేదు కానీ సడన్లీ మిలీనియల్స్ అనేవారు. సో రకరకాల పేర్లు ఉంటాయి, చాలా చేంజెస్ వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో మీరు చూసిన ఇండస్ట్రీ అంతా ఒకటైతే కరెక్ట్ గా మీరు లాక్డౌన్ పాండమిక్ నుంచి స్టార్ట్ అయింది మీ కెరియర్. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది, మీకు సినిమా ఇండస్ట్రీ మారిపోయింది, మేకింగ్ మారిపోయింది, ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది, వాళ్ళు ముందే గెస్ చేస్తున్నారు నెక్స్ట్ ఇదే వస్తుందని. సో ఏమైనా మిస్ అవుతున్నారా అప్పటి డ్రామాకి ఇప్పుడు డ్రామాకి, ఏదైనా మిస్ అవుతున్నారా స్టోరీలో గానీ? ఇప్పుడు జనరేషన్ కి అయితే కంటెంట్లు పరంగా చాలా బాగుంది, బట్ ఫ్లేవర్స్ నాకు అనిపిస్తుంది అంటే 90s కిడ్స్ కి అందరికి అలానే ఉంటది కాబట్టి నాకు సౌందర్య గారన్నా అప్పట్లో చిరంజీవి గారన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు అది లేదేమో మేబీ, అది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు కూడా ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ గానీ అదే చేస్తున్నారు. అది ఆర్టిస్ట్ గా కూడా నేను ఇప్పుడు అక్కడ సినిమాల్లాగా ఇప్పుడు పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నేను చేయలేను. సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలానే ఉంటుంది, లైక్ కాలేజ్ బ్యాక్ డ్రాప్స్ కానీ సో ఇలాంటివి. సో ఈ ఖైదు సినిమా కూడా అంతే, లైక్ మర్చిపోతున్న ట్రెడిషన్ కానీ ఎమోషన్స్ ని కానీ, సో ఏది మనం మిస్ అవుతున్నాము, ఒక ఉమెన్ ఎంతవరకు చెయ్యాలి, తను ఎలా చేస్తే నిలబడగలుగుతుంది సమాజంలో అనే దాంట్లోని ఖైదు సినిమా కూడా వచ్చిందండి. సో నాకు ప్రకాష్ గారు చెప్పగానే నాకు అదే అనిపించింది, ఒకేసారి నేను చేస్తాను, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది. అలాగే మన మేకా రామకృష్ణ గారు ఆయన ఆర్టిస్ట్ గా ఆయన ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు ఈ ఫిలిం లో. సో ఆయనతో కూడా మంచి ఎక్స్పీరియన్స్ మాట, లైక్ మంచి ఆర్టిస్ట్ ఆయన. సో అలాంటి పెద్దవాళ్ళతో కూడా వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉందండి. అండ్ వైలెన్స్ కనిపించింది, వైలెన్స్ పార్ట్ లో మీ పార్ట్ ఎంత? ఆ వైలెన్స్ మీకు ట్రైలర్ లో కనిపించిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వైలెన్స్ దీంట్లో. సో అది మీ థియేటర్ నార్మల్లీ వైలెన్స్ లవరేనా మీరు? ఐ మీన్ యాక్షన్ ఫిల్మ్స్ గానీ ఇలాంటివి, క్రైమ్ జోనర్ గానీ? నేను అదే చెప్తున్నాను కదా, నాకు నిజంగా నాకు అన్ని అలా ఏం లేదండి, ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఏం లేదు. అదే నేను చేయగలను అంటే నేను చేసేస్తా, చూసినా ఏం కళ్ళు తిరిగే అలా లేదులేండి, పర్లేదు. చూడడానికి సాఫ్ట్ గా కనిపిస్తాను కానీ పర్లేదు. హర్రర్ మూవీస్ గానీ క్రైమ్ థ్రిల్లర్స్ బాగానే చూస్తాను, నో ప్రాబ్లం, దానికి ఏం లేదు. ఏదైనా ఒక ఎక్సైటింగ్ సీన్ ఉంటుందా అంటే మీరు సీన్ చెప్పక్కర్లేదు కానీ ఏ పోర్షన్ లో వస్తుంది ఏంటి, దాని భావోద్వేగాలు మీరు చెందినవి, అనుభూతి చెందినవి అలాంటివి చెప్పండి. చాలా ఉన్నాయండి, లైక్ కొన్ని సీక్వెన్స్ గానీ ఎమోషన్ సీక్వెన్స్ లో గానీ, మర్డర్ సీక్వెన్స్ లో, లైక్ కోర్టు సీక్వెన్స్ ఉంది కదా అక్కడ కొంచెం సస్పెన్స్ ఉంటుంది. సో చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దీంట్లో, ఒకటని ఏం పిక్ చేసుకోలేము దీంట్లోంచి. సో ఇంకా దీని తర్వాత అప్కమింగ్ కూడా ఉన్నట్టున్నాయి కదా? యా అండి, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, వస్తాను మళ్ళీ. అదే రెగ్యులర్ గానే కనిపిస్తూ ఉన్నారు, గ్యాప్ ఏమనుకుండా ఒక అట్లీస్ట్ ఒక 6 months లో ఖచ్చితంగా కనిపించాల్సిందే మీరు. అదే ఇప్పుడు నా ఒకటి పాయింట్ అండి, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా జనాల్లో తిరుగుతూ ఉండాలి నేను. వాళ్ళ ఏదో ఒక రోజులో అయినా వారంలో అయినా ఒకసారి ఓకే రేఖ ఉంది వెళ్ళిపోలేదు అటు. ఇప్పుడు ఏమైతుందంటే కొంతమంది ఆర్టిస్టులు చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ చేసేస్తున్నారు, తర్వాత ఒకటేసారి కామ్ అయిపోతున్నారు. సో జనాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు జనాలు కనిపిస్తూ ఉండాలి, అదే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు. సో కొంచెం రీజన్ అదే జనాల కోసమే అండి. ఇప్పుడు వాళ్ళు ఏది నా నుంచి కోరుకుంటున్నారు, నేను ఎప్పుడు కనబడాలి, నేను ఎప్పుడు ఒక పోస్ట్ లోనో రీల్ లోనో స్టోరీలోనో వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవడానికి ఇన్స్టాగ్రామ్, లైక్ మెసేజ్లు కానీ వాళ్ళు కామెంట్స్. కొన్నిసార్లు వాళ్ళకి ఎలా కావాలో నేను అలా చేయాల్సి వస్తుంది. లైక్ చాలా మంది నన్ను శారీస్ లో కానీ హాఫ్ శారీస్ లో కానీ లైక్ చేస్తూ ఉంటారు ఇన్స్టాలో కూడా. సో వాళ్ళ కోసం నేను అలాగే చేయడం, సో ఇలా జరుగుతుంది అన్నమాట. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? నార్మల్ ఫిల్మ్స్ వైజ్, మూవీ వైజ్ మీ డ్రీమ్ ఏంటి? ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఎవరితో? కొలాబరేషన్ అంటే మీ కొలాబరేషన్ పర్టికులర్గా లేదు. నేనేంటంటే నాకంటూ ఒక మంచి సినిమా, సో ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ కి బాగుంటుంది, సో ఈ క్యారెక్టర్ చేయగలుగుతుంది, దట్స్ ఇట్ అండి. సో అలాంటి క్యారెక్టర్ ఉందా? డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? అంటే మీరు ఇప్పుడు చేసే దాంట్లో అంటారా? ఈ 5 years లో రీసెంట్ గా చూసిన సినిమాల్లో గానీ ఇలాంటి క్యారెక్టర్, లైక్ సీతారామంలో అలాంటి క్యారెక్టర్ అలా ఏమన్నా ఉందా? యా అండి, సౌందర్య గారి లాగా నాకు అలాంటి మంచి మంచి కంటెంట్లు చేయాలని ఉంది. మేబీ డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది అది, లెట్స్ సీ, చూద్దామండి ఇన్ ఫ్యూచర్ ఏమైనా అంత మంచి క్యారెక్టర్. నేను అదే నా వరకు వచ్చింది ఏంటంటే ఏదైనా సరే ఒక మంచి స్టోరీ వచ్చినా, సో ఆ క్యారెక్టర్ నేను వాళ్ళు నన్ను బిలీవ్ చేస్తున్నారంటే నేను ఆ రోజు వరకు పనిచేస్తానండి. నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది, నా వర్క్ నేను కంప్లీట్ చేయాలి అంతే. ఇంకా హిట్టా సక్సెస్ నేను ఎప్పుడు మేబీ అందుకే ఎన్ని రోజులు నేను ఇండస్ట్రీలో ఉన్నానేమో, హోప్స్ పెట్టేసుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్, అది ఒకవేళ ఐ మీన్ మళ్ళీ రీక్రియేట్ చేసే ఛాన్స్ వచ్చింది చరణ్ గారితో, ఏ సినిమా అని అనుకుంటున్నారు? అమ్మో నేనేం అనుకోలేదండి. వచ్చింది ఎంత వరం వస్తే నేనేం అనుకోవట్లేదు అని లైట్ తీసుకుంటారా? అంత పెద్ద వరం ఏంటి? చిరంజీవి గారిది, చరణ్ గారితో మీరు సౌందర్య గారి రోల్ తీసుకుని ఒక చిరంజీవి గారు సౌందర్య గారు సినిమాని రీక్రియేట్ చేసే ఛాన్స్ వచ్చింది.
సీక్వెల్ లో లేదంటే అవును సంథింగ్ అన్నయ్య సినిమా అన్నయ్య సినిమా ఎందుకు వాళ్ళిద్దరిది ఆ కెమిస్ట్రీ గానీ చిన్న చిన్న గొడవలు క్యూట్ మూమెంట్స్ అలా ఒక టచ్ లోనే అలా ఒక వైబ్రేషన్ సో అన్నయ్య నైస్ చూడాలన్నది కూడా పద్మావతి అవును పద్మావతి అది ఒకటి అవును నైస్ అండ్ ఐ విష్ ఆల్ సక్సెస్ అండి థ్యాంక్ యూ సో పెద్ద డ్రీమ్ ఒకటి కోరుకున్నారు కదా అది నెరవేరాలని కోరుకుంటున్నాం మీరు ఒక మాట అన్నారు చిన్న సినిమాలకు జనాలు కూడా రావట్లేదు అని ఇందాక ఒక మాట వచ్చింది సో రీసెంట్ గా ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత మీకు ఏమనిపించింది అంటే మోస్ట్లీ చిన్న సినిమాలు కూడా థియేటర్కి రావట్లేదంటే యాక్సెస్ ఎక్కువ దొరికేస్తుంది ఓటీటీలోకి వస్తుందిలే అని కొంతమంది పైరసీ వచ్చేస్తుంటే ఫోన్ లో చూసేసుకుంటున్నారు ఈ సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టి అంత టైం పెట్టి వెళ్ళలేక ఒక పర్టికులర్ ప్లేస్ కి థియేటర్ లాంటి ప్లేస్ కి వెళ్ళలేక ఎక్కడుంటే అక్కడ ట్రావెలింగ్ లోనో ఎక్కడో చోట పైరసీ డౌన్లోడ్ చేసి చూసుకుంటున్నారు సో ఇలాగా ఒక పర్సన్ ని ఎవరైతే పైరసీని 10 మందికి ఒక వెబ్సైట్ ని రన్ చేస్తూ ఇలా చేస్తున్నారో అతను అరెస్ట్ చేశారు దాని మీద మీ కమెంట్ ఏంటి అదే అండి ఇప్పుడు ఒక సినిమాని సంవత్సరాల తరబడి కష్టపడి సో ప్రతి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఒక సినిమా అంతా గ్యాదర్ చేసి ఇంత కష్టపడుతుంటే వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లో ఒక అలా బయటకు వదిలేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది డెఫినెట్ గా. ఇప్పుడు టికెట్లు సినిమాకి వెళ్తేనే టికెట్లు వచ్చేది, సో అలాంటిది ఒక ఫోన్ లో చూడొచ్చు, తప్పు లేదు. ఐ మీన్ అలా ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసిన ప్రాబ్లం లేదు. సో సినిమా రిలీజ్ అవ్వకుండానే రివ్యూస్ ఇచ్చేస్తున్నారు, ఏం లేదురా సినిమా అంత. రివ్యూస్ నమ్మొద్దు, నేను ఒకటి చెప్తాను, జెన్యున్ గా మీకు వెళ్ళాలి, మీకు ఏదైనా ఒక ఫ్రీ టైంలో ఏదైనా ఖాళీ టైంలో ఒక 2 hours మీది కాదనుకుని మీకు వెళ్ళాలంటే మీ సొంత ఒపీనియన్తో వెళ్ళండి, అంతేగాని లైక్ వాళ్ళు ఏదో చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో ఒకరికి ఎమోషన్ నచ్చుతుంది, ఒకరికి ఫన్ నచ్చుతుంది, ఒక లవ్ స్టోరీ నచ్చుతుంది. సో సెల్ఫ్ గా మీరు నమ్మి ఒక సినిమాకి వెళ్ళండి. కొత్త సినిమా నచ్చింది అనుకోండి, ఒక 4 చెప్పండి, అరే దీంట్లో ఇంకా పాయింట్ ఉంది, పర్లేదు 1 time వాచ్ అని, ఇలాంటివనే చెప్పొచ్చు. కానీ వేస్ట్ రా అని ఒకటే అనేది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు కష్టపడి ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఆర్టిస్టులు కానీ వాళ్ళ లైఫ్లో కొంతమంది కెరియర్స్ అవి ఉంటాయి. సో అంత కష్టపడి తీసినప్పుడు అంత ఈజీగా చూడొద్దు సినిమాని అని నా ఫీలింగ్ అండి. వన్ మోర్ క్వశ్చన్ దాని మీద. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే రాబిన్ హుడ్ లా పోర్ట్రే అవుతుంది. లైక్ శివాజీ సినిమాలో రజనీకాంత్ గారిని కొట్టడానికి వద్దు సార్, నేను ఆయన కాలేజ్ లో మా అమ్మాయి చదువుతుందని అలా చెప్తారు కదా, వద్దు సార్ ఆయన వెబ్సైట్ లో మేము సినిమాలు చూస్తున్నాం అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ ఒక హీరో లాగా ఆయన పోర్ట్రే అవుతుంది సోషల్ మీడియా మొత్తం. మరి మీకేమనిపిస్తుంది అలాంటి రీల్ చూస్తే? లేదండి, ఆబ్వియస్లీ తప్పది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా మంది ఏంటంటే అరే ఈజీగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి చూసేయడం. ఇప్పుడు ఆయన ఒక హీరో లాగా చూసేస్తున్నారు అందరూ, అది అసలు ఆబ్వియస్లీ తప్పనే చెప్తాను నేను. అది మా సినిమా వాళ్ళకైతే 100% తప్పది. సో ఎన్నో సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు కోట్లు బడ్జెట్ పెట్టి తీసి ఈజీగా వీళ్ళు ప్రమోషన్స్ చేసేసుకుని అలా బయటకి పంపించేసి, అది చాలా రాంగ్ నా విషయంలో అయితే. నేనైతే దానికి అసలు యాక్సెప్ట్ చేయను. సో కమింగ్ టు అసలు నేను చూడను ఫస్ట్ థింగ్. అలా పైరసీ ఎప్పుడు చూడలేదు మీ లైఫ్ లో? పైరసీ ఒక సినిమా కూడా లేదు, నేను చూడను ఫస్ట్ అసలు. మేబీ సినిమాకి వెళ్ళకపోతే వచ్చిన వారం తర్వాత అయినా చూస్తాను, వచ్చాక ఓటీటీలో చూస్తా తప్ప మాక్సిమం దాన్ని ప్రిఫర్ చేయను నేను అసలు. అమ్మో. ఓకే, సో కమింగ్ టు ఖైదు, మీరు అన్నట్టే ఇప్పుడు ఆడియన్స్ థియేటర్ దాకా రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలి, బజ్ క్రియేట్ అవ్వాలి. లేదంటే తర్వాత ఒక 1 day తర్వాత 2 days తర్వాత ఆ టాక్, పబ్లిక్ టాక్, ఆ మౌత్ టాక్ వెళ్ళిన తర్వాత చూస్తున్నారు. సో ఇవన్నీ అవుతున్నాయి. మీరు ఇన్స్టెంట్ గా ముందే అడుగుతున్నాను నేను, 5 reasons to వాచ్ ఖైదు అంటే ఏం చెప్తారు? సో ఫుల్ ఎమోషన్ అండి, సస్పెన్స్ థ్రిల్లర్, లైక్ సెంటిమెంట్, లైక్ ఫ్యామిలీ నుంచి ఒక సంబంధించిన ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే ఒక అమ్మాయి తన లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలి, సో సింగిల్గా ఉన్నప్పుడు తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, తన కాలమే తను ఎలా నిలబడింది, అండ్ దెన్ లాస్ట్ హీరో కానీ లైక్ ఈ ఖైదులో చేసిన అమ్మాయి క్యారెక్టర్ కానీ వీళ్ళిద్దరి మధ్యన ఉండే కాంబినేషన్ కానీ, లిటిల్ బిట్ లైఫ్ స్టార్టింగ్ లో ఎవరికైనా ఒక ప్రేమ నుంచి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత తన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఓవరాల్ గా ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా వాళ్ళు మర్చిపోయిన కొన్ని ట్రెడిషన్ కానీ, వాళ్ళు మర్చిపోయిన కొన్ని ఎమోషన్స్ కానీ ఈ ఖైదు సినిమా నుంచి మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు అన్నమాట. కొన్ని ఎమోషన్స్ ఖచ్చితంగా ఎమోషన్ ఫీల్ అవుతారు ఆడియన్స్ కూడా. ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వైస్ అన్నాను నేను, తెలుగు డిక్షన్ బాగుంది అన్నాను, ఈవెన్ మంచి ఐ మీన్ గర్ల్ నెక్స్ట్ డోర్ అనే ఇమేజ్ వచ్చింది. ఇవన్నీ తర్వాత ఖైదు అంటే అరెస్ట్. అవునండి, ఈ ఇమేజ్ వచ్చేసింది నాకు, గర్ల్ నెక్స్ట్ డోర్, గర్ల్ ఎవరెల్లా ఇదే అంటున్నారు. సో కామా పెట్టాలి, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టొద్దు అంటారు మీరు? అంతే అండి, కామా పెడితే ఇంకొకటి యాడ్ అవుతుంది, గర్ల్ నెక్స్ట్ డోర్ ఏమన్నా యాడ్ అవుతాయి, యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. సో అరెస్ట్ కదా ఖైదు అంటే? ఖైదీ అంటే ఖైదు అంటే నాకు మీనింగ్ తెలీదు. అదే అరెస్ట్ అండి, అది కూడా అంతే ఆల్మోస్ట్ సిమిలర్ టు. ఏంటి దాని మీనింగ్ చెప్పొచ్చా? సిమిలర్ టు అంటే ఏమన్నా ట్విస్ట్ ఉందా సినిమాలో? అంతా మీరు 28 వెళ్ళి తెలుసుకోండి, ముందు చెప్పేస్తే ఎలా అండి ఎలా. ఓకే, సో ఇప్పుడు ఖైదు అంటే అరెస్ట్ అనుకోండి ఫర్ సపోజ్, ఆడియన్స్ ఇప్పటిదాకా ఈ ఇమేజెస్ తో మిమ్మల్ని అరెస్ట్ చేసుకున్నారు మైండ్ లో. ఈ సినిమా తర్వాత ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్ కొత్తది ఏమన్నా యాడ్ అవుతుందా? నేను చెప్పినట్టు కామా పెట్టి కొత్తది ఏమన్నా?
కొత్త ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా ఐ మీన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. డెఫినెట్ గా అతి త్వరలో కొత్త రేఖాని చూస్తారు, రేఖా నిరోషన్, కొత్త రేఖా నిరోషన్ డెఫినెట్ గా చూస్తారు. అది నేను చెప్తున్నాను మీకు డెఫినెట్ గా. నైస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రాసెస్ లో ఉంది ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే రివీల్ చేయకూడదు అంటారు అంతేనా? అంతే, ఇప్పుడు అసలు రివీల్ చేయను. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా మీరు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేసినప్పుడు, అంటే నాట్ మళ్ళీ ఇంకా ఉన్నాయి ఇంటర్వ్యూస్ కి, ఒక రోజు మీరు అంటారు నేను ఇంతకు ముందు చేసిన రేఖా నిరోషాకి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది అండి అని. అలాంటి సినిమా నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూ అప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, దిస్ ఇస్ రేఖా నిరోషా. నేను చేసిన ఖైదీ ఫిలిం ఈ నెల 28వ తారీఖున రిలీజ్ అవుతుందండి. దీనికి డైరెక్టర్గా ప్రకాష్ పులిజల గారు, అలాగే ప్రొడ్యూసర్గా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్లో మన మేఘా రామకృష్ణ గారు చేశారండి. సో ఖచ్చితంగా మీరు ఈ సినిమాకి వెళ్ళి మీ ఫ్యామిలీ అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలామంది ఇష్టపడేది ఏంటంటే లైక్ ఫన్, ఇంకా లవ్ స్టోరీస్ అనుకుంటున్నారు. సో దీంట్లో ఒక ఉమెన్ తన లైఫ్ స్ట్రగుల్ని ఎలా ఫేస్ చేసింది, అలాగే క్లైమాక్స్కి వచ్చినప్పటికీ తను న్యాయం జరిగిందా లేదా అని మీకు డెఫినెట్గా చూడాలంటే 28th మీరు థియేటర్కి వెళ్ళి చూడాలండి. అండ్ ఖచ్చితంగా మీరు వెళ్ళి చూసి మీ అందరి ఆశీర్వాదాన్ని, అభిమానాన్ని మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.